ఇది ఒక మైండ్ గేమ్ సాధారణంగా. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఇక్కడ 2 కాన్సెప్ట్లు. ఒకటి, నేను చాలా గొప్ప శక్తివంతమైన నాయకుడిని, నా అంత అద్భుతంగా పాలన ఎవరు చేయలేరు అనేది ఆయన నమ్మకం. కాకపోతే ప్రజలు అలా నమ్మలేదు ఆయన్ని. 99, 2004లోనే ఆయన మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఓడిపోయారు. 2 సార్లు ఆయన అధికారంలోకి రాలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఆ వెంటనే దారుణమైనటువంటి పరాజయం పాలయ్యారు. కూటమిగా మాత్రమే అధికారంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఆయన ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయన లేకపోతే రాష్ట్రం ఏదైపోతుందో, దేశం ఏమైపోతుందని ప్రజలు భావించటం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 2 కాన్సెప్ట్లు ఉండాలి. ఇక ఒకటి, తను సమర్థుడినే అని ప్రజలకి నిరూపించుకుని మళ్ళీ అధికారంలోకి రావటం. లేదు, తను అంత పెద్ద సమర్థత ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు, అదే అవతల ఉన్నటువంటి వ్యక్తి దుర్మార్గుడు కాబట్టి అతనితో కంపేర్ చేసుకుంటే నన్ను ఎన్నుకుంటాం బెటర్ మీరు అన్నటువంటి విధానాన్ని ఇక్కడ అవలంబిస్తున్నారన్నమాట. అంటే ప్రత్యర్థిని దుర్మార్గుడిగా చూపెట్టి అధికారంలోకి రావడం అనే తంత్రం ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారి నరనరాన అలవాటై ఉన్నటువంటి అంశం. ఇదివరకు 95లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు అనర్హుడు, నైతిక విలువలు లేని వ్యక్తి, అట్లాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రం ఉండకూడదని నేను అధికారాన్ని చేపట్టానని చెప్పారు. ప్రజలందరి కోరిక మేరకే చేపట్టానని చెప్పారు. నాడు అదేగా చెప్పింది ఆయన. అంటే ఇప్పుడు అదే ఎన్టీ రామారావు అద్భుత పాలకుడు, ఆ ఎన్టీ రామారావు స్ఫూర్తితో పనిచేస్తున్నాం, ఆ ఎన్టీ రామారావు యొక్క ఆశయాలకు అనుగుణంగానే అంటున్నారు కదా. మరి ఎన్టీ రామారావు బ్రతుకున్నంత వరకు ఆయన పార్టీ నుండి సస్పెన్షన్ ఇప్పటిదాకా ఎవరిని ఎత్తేసారా? పోనీ తెలుగుదేశమే కదా సస్పెండ్ చేసిన రోజున, తెలుగుదేశం టేకప్ చేశాక. మరి అలాంటి వ్యక్తిని ఆ రోజున అద్భుత పాలకుడని ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా చెప్తూ, అలాంటి ఎన్టీ రామారావుకే వ్యతిరేకంగా తను అధికారం చేపట్టారు. 99లో అయినా